హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని ఆది పర్వంలో సప్తమ శ్వాసాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. దృష్టద్యుమ్నుడు ద్రౌపదిల జన్మ వృత్తాంతము. బకాసురుడు మరణం తర్వాత కూడా పాండవులు బ్రాహ్మణ వేషాలతోనే వేదాధ్యయనం చేస్తూ బ్రాహ్మణ ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఒక రోజున ఆ బ్రాహ్మడు ఏకచక్రపురానికి వచ్చాడు. ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. పాండవులు ఇంటి యజమాని ఆతిథ్యం కోరాడు. ఆ యజమాని అతన్ని పూజించి ఇలా అన్నాడు: అయ్యా, మీరు ఏ ఏ ఊళ్ళు తిరిగారు? ఆయా దేశాల్లోని విశేషాలు ఏమిటి? ఆయా దేశాల రాజుల గుణగణాలను గూర్చి చెప్పవలసింది అని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, నేను చాలా దేశాలు తిరిగాను, ప్రసిద్ధి చెందిన రాజులను దర్శించాను. నేను చూసిన వాళ్ళలో ద్రుపదుడనే రాజుతో పోల్చదగిన వాడు నాకు కనిపించలేదు. ఎందువలనంటే ఆ మహాత్ముడు యజ్ఞగుండంలో నుంచి జన్మించినది, అయోనిజి అపారమైన పుణ్య సంపదలతో కూడుకున్నది, గుణవతి అయిన ద్రౌపది అనే పుత్రికను పొందాడు. ఆయన ఎంత ప్రయత్నించినా ఆమెకు తగిన వరుడు దొరకలేదు. విసిగిపోయిన ఆ మహారాజు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పాడు. అతడు చెప్పిన ద్రౌపదుడి వృత్తాంతం విన్న కుంతి పాండవులు ఆశ్చర్యపోయారు. ఏ కారణం చేత ఆ ద్రౌపది యజ్ఞకుండం నుంచి జన్మించింది? అయితే ఆమెకు ద్రౌపదుడు తండ్రి ఎట్లా అయ్యాడు? వివరంగా చెప్పమని కోరాడు. బ్రాహ్మణుడు ఇట్లా చెప్పాడు: ద్రోణుడనే పుణ్యాత్ముడు భరద్వాజ మహర్షి వంశంలో పుట్టాడు. ద్రౌపదుడు ద్రోణుడితో కలిసి అగ్నివేశుడనే గురువు వద్ద ధనుర్విద్యలని అభ్యసించారు. ఆ తర్వాత ద్రౌపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు. అప్పుడు ద్రోణుడు ప్రభువైన ద్రౌపదుడిని చూసేందుకు వెళ్ళగా ద్రోణుడిని అవమానించి పంపాడు. అవమానం భరించిన ద్రోణుడు పాంచాల దేశాన్ని వదిలి హస్తినాపురానికి వెళ్ళి కౌరవ పాండవులకు అస్త్ర విద్య నేర్పుతూ ఆ విద్యలో వాళ్ళని ప్రావీణ్యులు చేశాడు. ఒకనాడు కురు పాండవుల కుమారుని గురుదక్షిణ అడగగా ద్రౌపదుడిని బంధించి తీసుకురమ్మని కోరాడు. అప్పుడు మహాయుద్ధంలో అర్జునుడు ద్రౌపదుడిని ఓడించి ద్రోణునికి అప్పగించాడు. అప్పుడు ద్రోణుడు ద్రౌపదిని దెప్పి పొడుపు మాటలతో అవమానించి ప్రాణాలతో వదిలిపెట్టాడు. ద్రౌపదుడు తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోయాడు. యుద్ధంలో ద్రోణుని చంపగల పుత్రుణ్ణి, అర్జునునికి భార్య కాగల పుత్రికను పొందాలనుకున్నాడు. అందుకోసం బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణుల్ని అనేక మందిని కలుస్తూ అనేక ప్రదేశాలకు వెళ్ళి బ్రాహ్మణ సేవ చేస్తూ ఉండేవాడు. ఒక రోజున గంగా తీరంలో వానప్రస్థాశ్రమం జీవితం గడుపుతున్న యాజి, ఉపయాజి అనే ఇద్దరు బ్రాహ్మణోత్తములని దర్శించారు. వాళ్ళిద్దరూ కాశ్యప గోత్రికులు, తపస్సు అంది అమితమైన శక్తి కలవారు. వారిలో చిన్నవాడైన ఉపయాజి తపో మహిమలో అందరికన్నా శ్రేష్ఠుడు. ద్రుపదుడు ఉపయాజిని పూజించి, మునినాథ, నాకు సత్ప్రవర్తన కల జననము కట్టి కర్తృ సద్వినియోగం కలిగిన ఒక కుమారుడు కావాలని ప్రసాదించే యజ్ఞాన్ని జరిపించి నన్ను ధన్యుణ్ణి చేయమని యజ్ఞయాజిగా నీకు 1,00,000 ఆవులను లేగదూడలను సమర్పించుకుంటాను అన్నాడు. అందుకు ఉపయాజి, రాజా, నేను ఫలాన్ని ఆశించను, అట్లా ఆశించే వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నారు. ఆయన ద్రౌపదుడు పట్టు విడవకుండా 1 సంవత్సరం పాటు ఉపయాజినే సేవిస్తూ వచ్చాడు. ఒకనాడు ద్రౌపదుడితో ఇలా అన్నాడు: రాజా, పాపరహితుడైన నా అన్నగారి యాజి ఒకరోజు అడవిలో వెళ్తూ అశుభ్రమైన ప్రదేశంలో పడి ఉన్న పండును చూసి దాన్ని తీసుకున్నాడు. అనగా ఫలాన్ని ఆశించేవాడు దానికి సంబంధించిన దోషాలను లెక్క చేయడు. కావున నువ్వు ఆ మునిశ్రేష్ఠను ఆశ్రయించు, ఆయన నీకు ఆ యజ్ఞాన్ని చేయించి పెడతాడు అన్నాడు. అప్పుడు ద్రౌపదుడు పెద్దవాడైన యాజి వద్దకు పోయి నమస్కరించి ఇలా అన్నాడు: మునిశ్రేష్ఠ, నాచే సత్పురుషుని పొంది యజ్ఞం చేయిస్తే 1,00,000 గోవు దేనువుల్ని సమర్పించుకుంటాను. భరద్వాజ వంశస్థుడైన ద్రోణుడు పూర్వం నాకు అపకారం చేశాడు. అతన్ని మహాయుద్ధంలో ఓడించే పుత్రుడు కావాలి. అజేయుడైన ద్రోణుడు జయించడం మూలంగా ధర్మార్థ కామ మోక్షాలైన పురుషార్థాన్ని పొందినట్లే భావిస్తాను అని ద్రౌపదుడు ప్రార్థించాడు. ద్రౌపదుడి కోరిక మేరకు యాజి యజ్ఞం చేయేందుకు అంగీకరించాడు. నువ్వు భయపడవద్దు, నీకు తప్పక కొడుకు కూతురు పుడతారు అని చెప్పి యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోమన్నాడు. యజ్ఞంలో సహాయకుడిగా ఉండేందుకు ఉపయాజి కూడా అంగీకరించాడు. ద్రౌపదుడు ధర్మపత్ని అయిన కోకిలాదేవితో కలిసి శాస్త్రోక్తంగా యజ్ఞం చేశాడు. అగ్నిదేవుడు హవిస్సులన్నింటినీ దేవతలకు అందజేశాడు. ఫలితంగా అగ్నికొండం నుంచి భయంకరమైన జ్వాలలు పైకి లేచి అందులో నుండి భయంకరాకారుడొకడు ఖడ్గం ధరించి పెద్ద ధనస్సు చేత ఊని కిరీటాన్ని ధరించి రథాన్ని అధిరోహించి పుత్రుడే బయటికి వచ్చాడు. ఆ తర్వాత వంశాన్ని పావనం చేసేది, నల్లటి కురులు కలిగినది, కలువ పూల వంటి సుగంధాన్ని వెదజల్లే దివ్య తేజస్సుతో వెలుగొందేది, నల్ల కలువ వంటి శరీరం వర్ణం కలది, మనోహరమైన శ్రీమూర్తి బయటికి వచ్చింది. ఆ విధంగా పుట్టిన ఆ ఇద్దరిని దృష్టజుమ్నుడు, కృష్ణ అనే పేర్లు
ప్రజలందరికీ వినబడేట్టుగా ఆకాశవాణి ప్రకటించింది. ద్రౌపదుడు ఆ విధంగా కోరుకున్నట్లుగా ఒక కుమారుని ఒక కుమార్తెని పొంది వ్యాధి చేసిన ప్రకారం దక్షిణిచ్చి సంతోషపెట్టాడు. దృష్టజమునుడు ధనుర్విద్యా పారంగతుని చేశాడు. ద్రౌపది వివాహ ప్రయత్నం. పాండవులు కుంతి లక్క ఇంట్లో చిక్కుకొని భయంకరమైన అగ్నిలో చిక్కుకొని మరణించారని విన్న ద్రుపదుడు అందరికన్నా ఎక్కువగా దుఃఖించాడు. ఇంద్రునితో సమానమైన ఇంద్ర కుమారుడు అర్జునుడికి కృష్ణనిచ్చి వివాహం చేయాలనుకున్నాను. బ్రహ్మదేవుడు అర్జునుడికి ఈ విధంగా అకాల మృత్యువును కల్పిస్తాడని కలలో కూడా ఊహించలేకపోయాను. మహాయజ్ఞం చేసి పొందిన ఈ ద్రౌపదిని ఎవరికిచ్చి వివాహం చేయను అని పరిపరి విధాలుగా దుఃఖించాడు. అప్పుడు పురోహితుడు రాజా, పాండవుల గూర్చి అన్ని శుభశకునాలే చూశాను. వాళ్ళకి ఏ విధమైన ఆపద కలగలేదు. అంతా మేలే జరుగుతుంది. పూర్వం దేవేంద్ర కూడా కొంతకాలం కనిపించలేదు. అప్పుడు సచీదేవి ఎంతగానో దుఃఖించింది. అప్పుడు బృహస్పతి ఇతరులు మాట్లాడుకుంటూ ఉండగా దేవేంద్రుడు క్షేమంగానే ఉన్నాడని తెలుసుకొని సచీదేవికి ధైర్యం చెప్పాడు. ఆ తరువాత కొంతకాలాన్ని దేవేంద్రుడు తిరిగి వచ్చాడు. అంతా శుభమే జరిగింది. అట్లాగే పాండవులకు ఎటువంటి కీడు కలగలేదు. ఎక్కడో సుఖంగానే ఉంటారు. త్వరలోనే ఇక్కడికి వస్తారు. నువ్వు నిశ్చయంగా ఉండు. ఈ లోపుగా ఈ పట్టణంలోనే ద్రౌపదికి స్వయంవరం ప్రకటించు. రాజులకు స్వయంవరం సమాచారమే సదాచారమే అని పురోహితుడు చెప్పగా ఆనాటి నుంచి 75వ రోజున పుష్యమాసం శుక్లపక్షం అష్టమి రోహిణి నక్షత్రం నాడు స్వయంవరానికి ముహూర్తం నిర్ణయించమని ఆదేశించాడు. ఆ స్వయంవరానికి గాను ఆకాశంలో దూరంగా గిర్రును తిరిగి బంగారు మత్స్య యంత్రాన్ని రూపొందించాడు. అట్టి మత్స్య యంత్రాన్ని ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలతో సంధించాలి. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఆయన భూమి మీద ఉండే రాజులందరూ పోటీ పడుతూ ద్రౌపదిని కౌపిల్య నగరానికి ఇప్పటికే చాలామంది వచ్చి చేరుకున్నారు. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆ ద్రౌపదిని కథ అంతా వివరంగా చెప్పాడు. ఆ కథ అంతా విన్న పాండవులు కూడా కౌపిల్య నగరానికి పోవాలని అనుకుంటూ ఉండగా వారితో కుంతి ఇలా అంది, పుత్రులారా, మనం ఏకఛత్రపురానికి వచ్చి చాలా కాలమైంది. ఇక్కడ చేయగలిగింది ఏదో చేశాము. ఇక ఇక్కడ నుండి ఏం ప్రయోజనం లేదు. దక్షిణ పాంచాల దేశం ఎంతో అందంగా ఉంటుందని ఊళ్ళో బ్రాహ్మణులందరికీ అడగకుండానే భక్తితో పంచభక్ష పరమాణాలతో భోజనాలు పెడతారని విన్నాను. కాబట్టి మనం అంతా దక్షిణ పాంచాల దేశానికి పోదాం అంది. అన్నదమ్ములందరూ తల్లి మాటకు ఎదురు చెప్పలేదు. పాండవులు వ్యాసుని దర్శించుట. పాండవులందరూ దుర్గమమైన అరణ్యాలను పర్వతాలను సరస్సులను దాటుకొని పోతూ ఉండగా ధర్మాత్ముడు పితామహుడు అయిన వ్యాస మహర్షి ఎదురయ్యాడు. పాండవులు ఆ మహర్షిని చూడగానే ఆశ్చర్యపోయి నమస్కరించగా కరుణామయుడైన వాళ్ళను ఆదరించి ఇలా అన్నాడు, ధర్మరాజు ఉన్న చోట ధర్మానికి కొరత ఉండదు. అయినప్పటికీ ధర్మమే లక్ష్యంగా పెట్టుకొని నిర్మలమైన మనసుతో వినయంగా మెలగండి. పూర్వం ఒక మునికన్య ఎంతకాలానికి వివాహం కాకపోవడం చేత శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేసింది. కొంతకాలానికి శివుడు ఆమె ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఆ కన్య తొట్టుపాటుతోనూ సంతోషంతోనూ మంచి భర్త కావాలని 5 సార్లు అడిగింది. అందుకు శివుడు సంతోషించి వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ కన్యే ఇప్పుడు ద్రౌపది ఇంట్లో కృష్ణ అనే పేరుతో పెరుగుతోంది. ద్రౌపదుడు ఈ రోజే స్వయంవరాన్ని నిర్వహించబోతున్నాడు కనుక మీరు ద్రౌపది నగరానికి వెంటనే వెళ్ళండి అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు. పాండవులంతా తలని వెంటబెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉండగా గంగా నదిలో సోమశ్రమ అనే తీర్థాన్ని చేరుకున్నారు. పాండవులంతా గంగా నదిలో స్నానం చేయాలి. అర్జునుడు ముందు దివిటి పుచ్చుకొని నడుస్తూ ఉండగా మిగిలిన పాండవులంతా అతను అనుసరించారు. అదే సమయంలో గంగా నదిలో అంగారపన్నుడనే గంధర్వుడు తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతూ మానవుల సంవడి విని కోపంతో ఈ భూమి మీద అర్ధరాత్రులు ప్రాతః సంధ్యా సమయాల్లోనూ మానవులెవరూ నీడలో ప్రవేశించరాదు. ఈ సమయంలో కేవలం భూతాలు, రాక్షసులు, గంధర్వులు మాత్రమే తిరగాలి. మానవులకి సమయం నిషిద్ధం. నేను అంగారపన్నుడనే గంధర్వుణ్ణి, కుబేరుడికి మిత్రుణ్ణి. ఈ అడవి గంగా తీరం అంతా నా సొంతమని లోకంలో అందరికీ తెలుసు. కనుక ప్రాణాల మీద తీపి ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాడు. అతడితో అర్జునుడు, నువ్వు ఈ మాటల్ని బలహీనమైన మనుషులకు చెప్పు. మేము మహాశక్తి గల వీరులము. నీ తాటాకు చెప్పుటకు భయపడే వాళ్ళం కాదు. మేము ఎక్కడికైనా సంచరిస్తాం. ఈ అడవులు గంగా నది ఒక్కడి సొత్తు కాదు, ఇది అందరికీ చెందుతుంది అని అంటూ తల్లి సోదరులను వెంటబడుకుని గంగా నదిలో స్నానానికి దిగారు. అప్పుడు అంగారపర్ణుడు అర్జునుడిపై బాణాలు ప్రయోగించాడు. అందుకు అర్జునుడు కొంచెం కోపంతో భయపడకుండా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో ఆ గంధర్వ రథం కాలిపోయింది. ఒళ్ళంతా కాలి నేలపై పడిపోయాడు.
అర్జునుడు ఆ గంధర్వుని పట్టుకుని ధర్మరాజు వద్దకు ఈడ్చుకుని వచ్చాడు. అప్పుడు ఆ గంధర్వుని భార్యలు వచ్చి ప్రతిభిక్ష పెట్టమని ధర్మరాజును వేడుకున్నారు. అప్పుడు ధర్మరాజు దయతలచి ఆ గంధర్వుని విడిచిపెట్టమని అర్జునుడితో అన్నాడు. అర్జునుడు ఆ అంగారపన్నుని హెచ్చరించి వదిలేశాడు. అంగారపన్నుడు అర్జునుడి స్నేహం కోరుట. ఎంతో అవమానం జరిగిన అంగారపన్నుడు అర్జునుడి స్నేహాన్ని గాఢంగా కోరుకుంటూ, అర్జున, యుద్ధంలో నీ చేతిలో చిత్తుగా ఓడిపోయాను. అందువల్ల నేను అంగారపన్నుడిగా కొనసాగాలని లేదు. వివిధమైన విచిత్రాలతోనూ రత్నాలతోనూ కూడుకున్న రథాన్ని నీ ఆగ్నేయాస్త్రంతో నాశనం చేశావు. అందువల్ల నేటి నుండి నా పేరు చిత్రరథుడిగా మార్చుకుంటున్నాను. యుద్ధంలో నీ నేర్పు వేగం చూసి ఎంతటో ముచ్చటైంది. అందువలన నా వద్దనున్న చాక్షుషి విద్య నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఈ విద్య దుర్మార్గులకు ఫలించదు. ఈ విద్య ప్రభావం చేత సర్వం చూడగలడు. మీ 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 విద్య వలనే మానవుల కంటే శ్రేష్ఠులుగా బతకగలుగుతున్నాము కనుక నీకు ఈ విద్యనిస్తాను. దానికి ప్రతిగా నాకు ఆగ్నేయ అస్త్రాన్ని ఇవ్వు. దీన్ని గ్రహించిన వాడు 6 నెలల పాటు వ్రతం చేయాలి. ఈ విద్యయే కాకుండా మీ 5గురికి మహావేగం కలిగిన గంధర్వ జాతి గుర్రాల్ని ఒక్కొక్కరికి 100 ఇస్తాను. పూర్వం వృత్తుడనే రాక్షసుడు పైన దేవేంద్రుడికి కోపం వచ్చి వజ్రాయుధాన్ని అతని తలపై విసిరాడు. దాంతో వజ్రం లాంటి వాడి తల పగిలి వజ్రాయుధం కాస్త పగిలి మొక్కలైపోయింది. ఆ మొక్కలు వరుసగా బ్రాహ్మణుల్లోనూ వేదశక్తిగాను, క్షత్రియుల్లో ఆయుధ శక్తిగాను, వైశ్యుల్లో నాగల శక్తిగాను, శూద్రుల్లో సేవాశక్తిగాను, గుర్రాల్లో వేగంగాను రూపాన్ని పొందాయి. ఆ విధమైన వేగం కారణంగా గుర్రాలు లోకాలన్నింటినీ రక్షిస్తున్నాయి అని అన్నాడు. అంగారపన్నుడు చెప్పిందంతా విన్న అర్జునుడు, ఓ గంధర్వుడా, నీతో ఎంత గొప్ప స్నేహితుల నుండి కానీ ఇతరుల నుండి కానీ ఉచితంగా ఏది తీసుకోకూడదు. అందువలన నీకు నా ఆగ్నేయ అస్త్రాన్ని ఇస్తాను, తీసుకో. దానికి బదులుగా నాకు గుర్రాలు ఇవ్వు. మేము బ్రాహ్మణుల హితం కోరేవాళ్ళం. ధర్మ మార్గమే మా లక్ష్యం. నీతో స్నేహం చేయడం మాకు సమ్మతమే. అట్టి మమ్మల్ని ఎందువల్ల చులకనగా మాట్లాడావు అన్నాడు. అందుకు గంధర్వుడు, అర్జున, నీ సత్కీర్తి ముల్లోకాలను వ్యాపించిన విషయం నేను ఎరుగుదును. రోజు నీ ఉత్తమ గుణాన్ని నారదుడు మాకు చెప్తూ ఉంటాడు. నేనే కాదు, సిద్ధులు మునీశ్వరులు కూడా మిమ్మల్ని గూర్చి రోజు వింటూనే ఉంటారని. మీరు బ్రాహ్మణ వేషాలు వేసుకున్న మీరు పాండవులను తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు మీ గూర్చి తెలిసినా కూడా అగ్నిహోత్రం లేకపోవడం మూలంగా మీరు బ్రాహ్మణుల కారని తెలిసే కొంత కఠినంగా మాట్లాడాను. అదే కాకుండా నేను ఎప్పుడు భార్యలతో కలిసి ఉన్నాను. స్త్రీల ముందు ఎవరైనా తమ ఓటను అసమర్థతను ఒప్పుకుంటారా? అందువల్ల ప్రియంగా మాట్లాడలేదు. స్త్రీలంటే సాక్షాత్తు మన్మధుని ఆయుధాలే కదా. అటువంటి వారు పక్కన ఉన్నప్పుడల్లా మాట్లాడడం అసహజం కాదు కదా. అంతేకాదు, బ్రాహ్మణులను ముందుంచుకున్న రాజుల్ని, సురులను కానీ, గరుడులు కానీ, నాగులు కానీ, రాక్షసులు కానీ, పిశాచులు, భూత గంధర్వులు ధిక్కరించలేరు అన్నాడు. పాండవుల్ని పురోహితుల్ని నియమించుకోమని తెలుపుట. ఓ అర్జున, నీ తపతి సంతతి చెందిన వాడివి. వేదాంగాలన్నీ చక్కగా చదువుకున్నవాడు. జయ యోగ యజ్ఞాదుల యందు ఆసక్తి గలవాడు. బ్రాహ్మణ శ్రేష్ఠుడు అయిన పురోహితుడిని నియమించుకో. ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలంటే మంచి పురోహితుడు ఉండాలి. మంచి పురోహితుడున్న రాజు ఇహపర లోకాల సుఖాలు అనుభవిస్తాడు. రాజు కేవలం పరాక్రమం పైనే ఆధారపడకూడదు. మంచి పురోహితుడు కూడా అంతరంగికుడిగా ఉండాలి. మీరంతా యమ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతల వరాలతో పాండుపుత్రులయ్యారు. వేదాంగాలు నేర్చిన బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించారు. మీరంతా లోకహితం కోరేవాళ్ళు కాబట్టి మీకు మంచి పురోహితుడు ఉండాలి. ఓ అర్జున, నువ్వు బ్రహ్మచర్యం పాటిస్తున్నావు కాబట్టి కామ భోగాల్లో మునిగిపోయిన నన్ను రాత్రి యుద్ధంలో ఓడించావు. కామసుఖాలకు బానిసైన వాడికి ఓటమి రావడం, విజయం ఎట్లా వస్తుంది? అంతేకాదు, రాజు కామభోగాల్లో మునిగి తేలుతున్న మంచి పురోహితుడుంటే యుద్ధాలన్నింటిలోనూ అతడే జయిస్తాడు. అందువల్ల మీకున్న సద్గుణాలకు తోడుగా మంచి నడవడిక కలవాడివి, ధర్మతత్వాలను తెలిసినవాడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠుని పురోహితునిగా చేసుకోండి అన్నాడు. గంధర్వుడు మాటలు విన్న అర్జునుడు, పుణ్యాత్మ, నువ్వు మమ్మల్ని సంతోషపెట్టడానికే తపతి సంతతి వాడా అని అన్నావు. మేమంతా కుంతీపుత్రుడం కాదా? మరి తపతి సంతతికి చెందిన వాళ్ళమని ఎందుకన్నావు అని అడిగాడు. తపతి వంశ వృత్తాంతము. అర్జున, తపతి వృత్తాంతాన్ని చెప్తాను విను. సూర్యునికి 2 కుమార్తెలు. వారే సావిత్రి, తపతి. సూర్యుడు ఈ తపతికి తగిన వరుడు కోసం వెతకడం ప్రారంభించాడు. ఇంతలో అజామియుడు అనే కుమారుడు, ధర్మం తెలిసినవాడు అయిన సంవరణుడు భక్తితో ఉపవాసం ఉంటూ జపం చేస్తూ
తీవ్ర తపస్సు చేస్తున్నాడు. సూర్యుడు అతన్ని చూచి ఇతరే తన కుమార్తె తపతికి తగిన భర్త అని నిశ్చయించుకున్నాడు. ఎందువలనంటే ఆకాశంలో తనంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడో భూలోకంలో ఈ సంవరణుడు కూడా అలాగే ప్రకాశిస్తున్నాడు. ఒకనాడు సంవరణుడు వేటకని వెళ్ళాడు. మధ్యలో అతని గుర్రం పడిపోయింది. అందువల్ల కాలినడకనే బయలుదేరి ఒక ఎత్తైన ప్రదేశం చేరుకున్నాడు. అక్కడ బంగారం వంటి శరీర కాంతితో చంద్రబింబం వంటి ముఖం కలది అయిన ఒక కన్యను చూశాడు. ఆమె అందచందాలకు దిగ్భ్రమ చెంది కన్నార్పకుండా ఆమె వంకే చూశాడు. ఒంటరిగా నట్టడుగులో ఈ విధంగా ఎందుకున్నదో తెలియదు. ఈమె దేవకన్య అయి ఉంటుందా? ఈమె అందమైన కేశాలు శృంగార కళా విశేషం చేత అప్సరసాయి ఉంటుందా? సంవనుడు ఆమె అందచందాలనే తాడుతో కట్టివేయబడ్డాడు. ఓ కాంత, ఈ అడవి అంతా క్రూర మృగాలు తిరిగే చోటు. ఈ ప్రాంతంలో మనుషులెవరూ సంచరించరే. నువ్వు ఒంటరిగా ఎందుకున్నావు? సంవనుడు ఇట అడగటంతోనే ఆమె అదృశ్యమైపోయింది. కనిపించకుండా పోవడంతో ఆమెపై గల మోహంతో నేలపై పడి పొర్లాడాడు. ఓ పద్మాక్షి, ఎవరికి భయపడని నేనిప్పుడు నీ గురించి భయపడుతున్నాను. నాపై దయ తలచు నన్ను గంధర్వ వివాహం చేసుకో అని వేడుకోగా ఆ తపతి సంవరణుని ఎదుట నిలిచి, ఓ రాజా, నేను సూర్యుని కుమార్తెను, సావిత్రి చెల్లెల్ని. నన్ను తపతి అంటారు. నువ్వు నన్నంతగా ఇష్టపడితే నా తండ్రిని అడుగు. ఆడపిల్లల వివాహం అయ్యేంత వరకు తండ్రి అదుపాజ్ఞలోనే ఉండాలి కదా. కనుక నువ్వు సూర్య భగవాన్ ఆరాధించు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మహారాజు అక్కడే కూర్చుని సూర్యుని కొరకు నిష్ఠతో ఆరాధించాడు. అటు పిమ్మట రాగద్వేషాలకు అతీతుడు, బ్రహ్మదేవుడితో సమానమైన వాడు, తమకు పురోహితుడు అయిన వశిష్ఠుని సంవనుడు భక్తితో సంస్మరించాడు. 12వ రోజున ఆ మహర్షి సంవనుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. రాజు మనసులోని కోరికను తన యోగ దృష్ట్యా తెలుసుకున్నాడు. అక్కడి నుండి 10,000 ఆమడ దూరంలో ఉన్న సూర్యమండలాన్ని చేరుకున్నాడు. సూర్యుని గూర్చి వేదోక్తంగా స్తోత్రం చేశాడు. సూర్యుడు వశిష్ఠుని మర్యాదతో పూజించి నీ రాక కారణం ఏమిటని అడిగాడు. ఓ భగవానుడా, సంవనుడు అనే రాజు నీ కుమార్తె తపతిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆమె పూరు వంశానికి శిరోభూషణమైన వాడు, ఎన్నో సద్గుణాలు కలిగిన వాడు. కనుక నీ కుమార్తెను తపతిని అతనికిచ్చేందుకు అంగీకరించు అన్నాడు. సూర్యుడు వశిష్ఠుని మాటలు సంతోషించి తపతిని సంవనుడికి ఇచ్చి వివాహం చేశాడు. అర్జున, నిమిషానికి 364 ఆమడలు పరిగెత్తే సూర్యభగవాను కలిసి తపతి సంవనుడి వివాహం జరిపించడం అనేది ఒక వశిష్ఠునికి మాత్రమే సాధ్యమైంది సుమ. కనుక మహాత్ములైన పురోహితులను పొందిన రాజులకు సర్వశుభాలు చేకూరుతాయి. సంవనుడు తపతిని వివాహం చేసుకుని కొండల్లోనూ గుహల్లోనూ 12 ఏళ్ల పాటు యథేచ్ఛగా వ్యవహరించాడు. అందువల్ల రాజకార్యాలను వదిలేశాడు, ధర్మాన్ని విస్మరించాడు. అందువల్ల భూమండలంలో అనావృష్టి ఏర్పడింది. అప్పుడు వశిష్ఠుడు పూనుకొని సంవనుని దగ్గరుండి హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ శాంతి, పౌష్టిక, వైదిక క్రియలన్నీ చేయించాడు. దాంతో వర్షాలు కురిశాయి. ప్రజలంతా సంతోషించారు. అప్పుడే సంవనుడికి తపతికి మీ వంశోద్ధారకుడైన కురుడు పుట్టాడు. అప్పటి నుండి మీ వంశాన్ని కురువంశం అని పిలవటమే కాకుండా తాపత్యులయ్యారు అని చెప్పాడు. అంతా విన్న అర్జునుడు, మా వంశంలో మొదటివాడు పుణ్యాత్ముడు, ప్రభువులకు పురోహితుడు అని ప్రశంసలు అందుకున్న వశిష్ఠుని వారిని గురించి కూడా తెలుపమని అడిగాడు. గంధర్వుడిలా చెప్పాడు వశిష్ఠుని మహిమ. పూర్వం కన్యాకుబ్జంలోని గాది కుమారుడు విశ్వామిత్రుడు రాజు పరిపాలించేవాడు. ఒకనాడు వేటకని అపారమైన సైన్యంతో భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు. వేటలో అలసిపోయిన తాపంతో వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకున్నాడు. వశిష్ఠుడు ఆ రాజశ్రేష్ఠుని ప్రేమతో ఆదరించి రాజుకు రాజ సైన్యానికి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయమని నందిని అనే కామధేనును ఆజ్ఞాపించాడు. ఇంకేముంది, నందిని అన్ని సమృద్ధిగా నింపింది. అన్నం కొండలై నిలిచాయి, నెయ్యి ఏరులై పారింది. భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు ఇంకా అనేక విధాలైన ఆహార పదార్థాలు సమకూరాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత సమృద్ధిగా ఏర్పాటు చేసిన ధేనువు యొక్క మహత్యాన్ని విశ్వామిత్రుడు లెక్కలు కట్టడం మొదలుపెట్టాడు. ఎట్లాగైనా ఈ నందిని తన సొంతం చేసుకోవాలని మనసు ఉబలాటపడింది. అప్పుడు వశిష్ఠునితో, ఓ మహర్షి, ఇంతకన్నా మేలైనవి 1,00,000 గోవులు నీకు ఇస్తాను, ఇంకా ఏమి కావాలన్నా ఇస్తాను, కానీ నువ్వు మాత్రం ఈ ధేనువు నాకు ఇవ్వు అన్నాడు. అందుకే వశిష్ఠుడు, రాజా, ఈ ధేనువు వలననే నేను పితృకార్యాలను, అతిథుల్ని తృప్తిపరచడం వంటి కార్యాలన్నీ చేయగలుగుతున్నాను. నాకు ఇన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటున్న ఈ ధేనువు నా కూతురుతో సమానం. అందువల్ల నేను ఈ ధేనువు వదిలి ఉండలేను. అదీ కాకుండా చక్రవర్తివైన నీకు ఈ ధేనువు ఒక చిన్న విషయము. అడవుల్లో ఉంటూ తపస్సు చేసుకునే మా ఓటు వాళ్లకు రాజ్యాలు కానీ
సంపదలు కానీ ఎందుకు, కనుక దీనిని ఎవరికి ఇవ్వలేను అన్నాడు. విశ్వామిత్రుడు కోపం వచ్చింది. మహర్షి, నేను క్షత్రియుడను, అనుగ్రహానికి కూడా సమర్థుడను. ఈ ఆవును బలవంతంగా తీసుకుని వెళ్తాను, నువ్వేం చేయగలవో చెయ్యి, చూస్తాను ఆయన అని చెప్పి చూశాను, వినలేదు అన్నాడు. చెయ్యి చూస్తాను, నీకు నయాన చెప్పినా చూశాను, చెప్పి వినలేదు. వశిష్ఠుడు మౌనంగా ఉండిపోయాడు. విశ్వామిత్రుడు సైనికులు ఆ ధేనువు తమ వెంటకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశారు. అది మొండికేసింది. కొట్టారు, తిట్టారు, అయినా అది వాళ్లకు లొంగలేదు. సమయం చూసి వాళ్ళ చేతుల్లో నుండి తప్పుకుని వశిష్ఠుని వద్దకు వచ్చి, తండ్రి, అధర్మపరులైన ఈ మానవులకు నన్ను ఎందుకు విడిచారు? అది నీకు న్యాయంగా ఉందా అన్నది. మహర్షి నిస్సహాయుడై నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మహర్షి నిస్సహాయ చూపులను అర్థం చేసుకుంది. తానే పూనుకుని రాజుకు బుద్ధి చెప్పాలనుకుంది. తోకతో నుండి సాయుధులైన వేలాది మంది శబర సైనికులను పుట్టుకొచ్చారు. వాళ్లతో విశ్వామిత్రుడు సైనికులతో తలపడ్డాడు. తర్వాత ధేనువు ఒళ్ళు విదిల్చి కళ్ళతో నిప్పులు వాన కురిపించింది. ఆ కళ్ళలో నుండి మలమూత్రాదులతో నుండి శన, యమన, పుండ్ర, పులింద, ద్రవిడ, సింహాళులు పుట్టుకొచ్చారు. నోటి నురగతో నుండి దురద దగ్గరులు పుట్టుకొచ్చారు. అట్లా నంది నుండి పుట్టిన సైనికులు విశ్వామిత్రుడు సైన్యానికన్నా 5 రెట్లు అధికంగా ఉన్నారు. శత్రు సైన్యాన్ని అంతా ఆశ్రమం నుండి 3 ఆమళ్ల దూరం వరకు తరిమి కొట్టారు. మహా తేజస్సు నుండి పుట్టిన మహిమ చూసి విశ్వామిత్రుడు సిగ్గుపడ్డాడు. అన్ని బలాల కంటే తపోబలమే గొప్పదని తెలుసుకున్నాడు. అప్పటికప్పుడే రాజ్య సంపదని గడ్డి పరక్తో సమానంగా వదిలేసి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. పట్టుదలతోనూ తపోబలం చేతను మహర్షి అయ్యాడు. విశ్వామిత్రుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కల్మషపాదుడనే రాజుకు యజ్ఞం చేయాలనుకున్నాడు. అతడు పురోహితుడైన వశిష్ఠుని సాధ్యం కాదన్నాడు. అందువల్ల వశిష్ఠుడితో వైరం పొంది అతని అపకారం చేయాలని తలచాడు. ఒకరోజు అడవికి వేటకు పోయినప్పుడు వశిష్ఠుని పెద్ద కొడుకు శక్తి ఎదురయ్యాడు. కల్మషపాదుడు బలగర్వంతో తన దారిలో నుండి తప్పుకొని పొమ్మని హెచ్చరించాడు. అందుకు ఆ శక్తిముని, మహారాజా, ఎంతటి గొప్ప చక్రవర్తులైన బ్రాహ్మణులు ఎదురుపడినప్పుడు వినయంగా పక్కకు తొలగి దారి ఇస్తూ మర్యాద ప్రదర్శిస్తారు, కానీ నువ్వెందుకో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. ఆ శక్తి మహాముని కల్మషపాదుని చెప్పించుట. శక్తి మహాముని మాటలు కల్మషపాదుడు కోపం తెప్పించాయి. చేతిలో ఉన్న కర్రతో పక్కకు తోసేశాడు. అవమానించబడ్డ శక్తి మహాముని రాక్షస బుద్ధితో, నన్ను అవమానించావు కాబట్టి నువ్వు రాక్షసుడివై నరమాంసం తింటూ బతకమని శపించాడు. అప్పుడు కల్మషపాదుడు ఆ ముని వశిష్ఠుడి కుమారుడని తెలుసుకొని కాళ్ళ మీద పడి శాప విమోచనం చెప్పమని పడే సమయంలో విశ్వామిత్రుడు అక్కడికి అదృశ్య రూపంలో వచ్చి కింకరుడని రాక్షసుడిని కల్మషపాదుడిలో ప్రవేశపెట్టాడు. అందుమూలంగా కల్మషపాదుడు ఆ రాక్షసుడు ఆవహించినప్పుడు రాజ్య వ్యవహారాలు చేసేవాడు. మిగిలిన సమయాల్లో కింకరుడు ప్రవేశించినప్పుడు రాక్షస ప్రవృత్తితో ఉండేవాడు. ఇట్లా ఉండగా ఒక రోజున ఒక బ్రాహ్మణుడు వచ్చి తనకు ఆకలిగా ఉన్నదని మాంసంతో కూడిన భోజనం పెట్టమని కోరాడు. కల్మషపాదుడు అట్లాగేనని రాజకార్యాలలో ఆ బ్రాహ్మణుడు మాటే మరిచిపోయాడు. ఎప్పుడో అర్ధరాత్రి సమయానికి బ్రాహ్మణుడి మాట జ్ఞాపకానికి వచ్చి వంటవాడిని పిలిచి ఆ బ్రాహ్మణుడికి మాంసంతో కూడిన భోజనం పెట్టమన్నాడు. అందుకు వంటవాడు, ఈ సమయంలో మాంసం దొరకదు, కావాలంటే అన్నం పెడతానన్నాడు. ఆ సమయంలో రాజుని కింకరుడు రాక్షసుడు ఆవహించి ఉండడం చేత నరమాంసంతో అన్నం పెట్టమన్నాడు. అప్పుడు వంటవాడు వంద్యస్థానానికి పోయి నరమాంసం వండి అన్నం పెట్టాడు. అప్పుడు బ్రాహ్మణుడు, తినకూడని మాంసంతో నాకు అన్నం పెట్టావు కాబట్టి నువ్వు నరమాంసం తినే రాక్షసుడు కమ్మని శపించాడు. అప్పుడు ఆ కల్మషపాదుడు శక్తి మహాముని వద్దకు వచ్చి, నువ్వు ఇచ్చిన శాపం వల్లనే నాకు ఈ దుర్గతి పట్టింది, కావున నీ శాప ఫలాన్ని ముందుగా నువ్వే అనుభవించమని శక్తి మహాముని చంపేశాడు. ఆ తరువాత విశ్వామిత్రుని ప్రేరణతో వశిష్ఠుని మిగిలిన పుత్రులందరినీ చంపేశాడు. పుత్రశోకంతో వశిష్ఠుడు ఆత్మహత్యకు ప్రయత్నించుట. వశిష్ఠుడు గొప్ప తపశ్శాలి అయినా తన పుత్రులంతా చనిపోవడం చేత దుఃఖంతో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ముందుగా తన పెద్ద కారు చిచ్చులో ప్రవేశించి మరణించాలని ప్రయత్నం చేశాడు. మునిశ్రేష్ఠుని తన తప ప్రభావం చేత అగ్ని తన వేడిని కోల్పోయింది. రెండోసారి సముద్రంలో పడి మరణించాలని సముద్రంలో ప్రవేశించాడు. సముద్ర అలలు ఆ మహర్షిని ఒడ్డుకు చేర్చాయి. మూడోసారి బలమైన మొసళ్ళతో నదిలో దూకాడు. అప్పుడు ఆ నది 100 పాయలుగా చీలి వశిష్ఠుడున్న చోట పెద్ద మేట వేసింది. అందువల్ల ఆ నదిని శతధ్రువ అని ప్రసిద్ధి చెందింది. 4వసారి తనను తాళ్ళతో బంధించుకొని నదిలో దూకాడు. ఏదో దివ్యశక్తి అతడి కట్లన్నీ విప్పి ఒడ్డుకు చేర్చింది. అందువల్ల ఆ నదిని నిపాస అని పిలిచారు. ఎంత ప్రయత్నించినా మరణం రాకపోవడంతో
రోజుల్లో వశిష్ఠ ఆశ్రమాన్ని తిరిగి వస్తుంటే తన పెద్ద కుమారుని శక్తి మహాముని భారీ గర్భంలో నుండి వేద మంత్రాలు స్పష్టంగా వినిపించాయి. ఆ వేద మంత్రోచ్చారణ చెవులకు అమృతంలా వినిపించాయి. అనగా తన కోడలు అదృశ్యంతి గర్భంలో తన మనవడు పెరుగుతున్నాడని తెలుసుకున్నాడు. అప్పుడు ఆత్మహత్యా ప్రయత్నాలు మానేశాడు. 12 ఏళ్ల పాటు మనవడు వేదాధ్యయనం వింటూ కృతార్థునవుతానని తీర్మానించుకుని ఆశ్రమంలోనే ఉండిపోయాడు. ఒక రోజున కల్మషపాదుడు రాక్షస రూపాన్ని ధరించి ఆశ్రమంలో ప్రవేశించి అదృశ్యంతి అతన్ని చూసి భయపడింది. వశిష్ఠుడు భయపడవద్దని కోడలికి ధైర్యం చెప్పి కల్మషపాదుడిని బయటకు పొమ్మని ఓంకరించాడు. కల్మషపాదుడు బ్రాహ్మణ శాపం చేత 12 ఏళ్లు రాక్షస బుద్ధితో జీవించి అటు పిమ్మట మానవ రూపాన్ని ధరించి వశిష్ఠుని నమస్కరించి, మునిశ్రేష్ఠ, నీ అనుగ్రహం చేత శాప విముక్తుడినయ్యాను, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, ఓ కల్మషపాదుడా, ఇక నుండి బ్రాహ్మణ భక్తుడివే జీవించు, భూమి మీద ఉండే జీవులన్నిటికీ ప్రేమ కలవాడివే మెలుగు, బ్రాహ్మణుని అవమానించకు, అట్లా అవమానిస్తే ఇంద్రుడైనా తన పరాక్రమాన్ని పోగొట్టుకుంటాడు అన్నాడు. అక్కడి నుండి కల్మషపాదుడు వశిష్ఠుని వెంటబెట్టుకుని తన నగరానికి పోయి సమస్త జీవులను ప్రేమతో చూసుకుంటూ రాజ్యపాలన చేశాడు. పూర్వం తాను రాక్షస ప్రవృత్తితో ఉండే రోజుల్లో భార్య మదయంతితో కలిసి వేట వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణ దంపతులు కామకేళిలో మునిగి ఉండగా ఆ బ్రాహ్మణుని పట్టి తినేశాడు. పరమ పవిత్రమైన ఆ బ్రాహ్మణ భార్య అంగీరస, అయ్యో, నేను పుత్రుని కోరి భర్తతో సంభోగిస్తుంటే ఈ రాక్షసుడు నా భర్తను చంపాడు, అందువల్ల నేను పుత్రుడు లేకుండా మరణించాల్సి వస్తుంది, కనుక నువ్వు నా భర్త వల్లనే అకాల మరణం పొందుతావు, వశిష్ఠుని దయ వలన నీకు పుత్రలాభం కలుగుతుంది అని చెప్పి అగ్ని ప్రవేశం చేసింది. కల్మషపాదుడు ఆ వృత్తాంతం అంతా వశిష్ఠునికి చెప్పి తనకు పుత్రుని పొందే యోగ్యత లేదు కావున పుత్రుని కోరి వశిష్ఠునితో ఇలా అన్నాడు, ఓ వశిష్ఠ మహర్షి, మనువు వంశాన్ని నిలిపేవాడు సూర్యునితో సమానమైన వాడు అయిన పుత్రుని ప్రసాదించు, అందువల్ల నేను పితృదేవతల రుణం తీర్చుకోగలుగుతాను అని ఋతుదినాల్లో తన భార్య మదయంతిని వశిష్ఠునికి సమర్శించగా ఆయన అనుగ్రహంతో గర్భం ధరించింది. ఆ గర్భం 12 ఏళ్ళ ప్రసవించకపోవడంతో విసుగు పుట్టిన మదయంతి ఒక రాతి ముక్కను తీసుకుని గర్భాన్ని చీల్చుకుంది. అప్పుడు గర్భం నుండి ఆకాశముడు అనే రాజర్షి జన్మించాడు. అక్కడ అదృశ్యంతికి కూడా వశిష్ఠుని కోడలికి పరాశరుడని జన్మించాడు. వశిష్ఠుడు ఆ బాలుడికి జాతక కర్మలు జరిపించాడు. అతని పెరుగుతో తన తండ్రి రాక్షసుడి వలన మరణించాడని తెలుసుకుని కోపంతో లోకాలన్నింటినీ నాశనం చేస్తానన్నాడు. అప్పుడు వశిష్ఠుడు కల్పించుకుని, నాయన, పూర్వం కృతవీరుడనే రాజు భృగు వంశాన్ని పురోహితుడిగా పెట్టుకొని ఎన్నో యోగాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు. అలాగే అయితే ఆ భృగువంశ బ్రాహ్మణులంతా మాయోపాయం చేత కృతవీరుని ధనమంతా అపహరించారు. ఆ విషయం ఎట్లాగో బయటపడింది. దాంతో ఆ బ్రాహ్మణుల బయటపడి ధనాన్నంతా ఇతర బ్రాహ్మణుల వంశస్థులకు ఇచ్చారు. కొందరు దాచుకున్నారు, కొందరు నేలలో పాతిపెట్టారు. రాజుకు ఆ విషయం తెలిసి బ్రాహ్మణుడు ఇల్లంతా ద్రవించగా అశేషమైన ధనం లభ్యమైంది. తర్వాత క్షత్రియులంతా భృగువంశ బ్రాహ్మణుని చంపారు. వాళ్ళ గర్భస్థ శిశువులను కూడా వదలలేదు. అందువల్ల కొందరు హిమాలయాలకు పారిపోయారు. కొందరు వారిలో ఒక ఆవిడ గర్భాన్ని తొడలో దాచుకుంది. ఆ గర్భాన్ని విచ్ఛేదనం చేద్దామని క్షత్రియులు రాగా అప్పటికే ఆమె తొడ నుంచి ప్రళయకాల సూర్యుని వంటి తేజస్సుతో ఔరుడనే కొడుకు పుట్టాడు. అమితమైన తేజస్సు గలవాడు ఔరుడు. చూడగానే క్షత్రులందరికీ కంటి చూపు పోయింది, గుడ్డివారయ్యారు. జంకు బొంకు లేకుండా దుర్మార్గ పనులు చేసేవారికి కీడు కలగకుండా ఉంటుందా? అప్పుడు క్షత్రులంతా భృగు భార్య వద్దకు వచ్చి మా కంటి చూపు ప్రసాదించమని ప్రార్థించారు. అప్పుడు ఆ భృగు భార్య ఇలా అన్నది, నేను మీ చూపు పోవట్లేదు, తన తండ్రి తాతలకు అపకారం చేయడాన్ని సహించలేక ఈ బాలుడు మీ కంటి చూపు పోగొట్టాడు. అతని తేజస్సు సూర్యుడితో సమానమైంది. ఆ బాలుడు నా తడలో 100 సంవత్సరాల నుండి వేదాంగాలను నేర్చాడు. మహా తపస్వి కావున అతన్ని వేడుకోండి, తప్పక మీకు కరుణిస్తాడు అన్నది. అప్పుడు క్షత్రియులంతా ఎంతో భక్తి ప్రపత్తులతో ఔరుణ్ణి వేడుకున్నారు. అతడు దయతో వారికి చూపులు గలవాళ్ళు అయి వెళ్ళిపోయారు. తల్లిదండ్రుల అకాల మరణాన్ని దుఃఖించి తన కోపాగ్ని చేత లోకాలన్నింటినీ నాశనం చేయాలని కఠోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు ముల్లోకాలు భీతి చెందాయి. అతని పితృభక్తికి మెచ్చిన పితృదేవతలంతా వచ్చి ఔరుడితో ఇలా అన్నారు, నాయనా ఔరుడా, నువ్వు కోపాన్ని వదిలిపెట్టు, నీ తపో మహిమ చేత లోకాలన్నీ భయపడుతున్నాయి. నాయనా, ఒక మాట గుర్తుంచుకో, మేమంతా ధనాశ చేత క్షత్రియుల ధనాన్ని అపహరించలేదు. మేము కోరుకుంటే
మా తపోబలం చేత ఆ ఆ కుబేరుడే మాకు కావలసినంత ధనాన్ని ఇస్తాడు. అట్లాగే శత్రువుల నుండి మమ్మల్ని మేము కాపాడుకోలేదు, అసమర్థులం కాదు. మా మరణాలకు అసలు కారణం ఏమంటే మా తపోబలం చేత మా ఆయుధం విపరీతంగా పెరిగిపోయింది. మానవ లోకంలో నివసించేందుకు మేము ఇష్టపడలేదు అనగా విరక్తి కలిగింది. అట్లాగని ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతాం. అందువలన మేమే కావాలని క్షత్రియులతో వైరం తెచ్చుకున్నాము. వారి మూలంగానే దేహాలు వదిలిపెట్టాము. నాయన, భృగువంశ బ్రాహ్మణులు తేజస్సు ఇతరులు భరించగలరా? కనుక నువ్వు మూకుమ్మడిగా ప్రజలందరికీ అపకారం చెయ్యొద్దు. ఇదే మా కోరిక. ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చాము అన్నారు. పితృదేవతల మాటలు విన్న ఔరుడు ఇలా అన్నాడు. పితృదేవతలారా, సూర్యచంద్రులు భూమి దిక్కులు సాక్షిగా ముల్లోకాలను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఎవరైతే ప్రతిజ్ఞ చేసి కూడా నిలబెట్టుకోలేరో వారిని అరణ్యంలో పుట్టిన అగ్ని వలె అతని శరీరాన్ని కాల్చివేస్తుంది. అందువల్ల నేను నా ప్రతిజ్ఞను వెనక్కి తీసుకుంటే పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలను పొందగలన? క్షత్రియులందరూ దుర్మార్గులైన భృగువంశ బ్రాహ్మణుని పెట్టే హింసలన్నీ 100 ఏళ్ల పాటు తొడ లోపల ఉంటూనే చూశాను. అప్పుడే వారిపైన అలవికానంత కోపం వచ్చింది. ఒకరిని ఒకరు హింసించుకుంటూ ఉంటే సమర్థుడైన వాడు జ్ఞానవంతుడు ఆ హింసను నివారించకుండా చూస్తూ కూర్చున్న వచ్చిన అట్లా ఉదాసీనంగా ఉండేవాడు ఆ హింసించిన వాళ్ళు పోయే గతినే నరకాన్నే పొందుతాడు. అనగా సామర్థ్యం ఉండి కూడా హింసను ఎవరైతే ఆపే ప్రయత్నం చేయలేదో వారిపైన కోపం వహించాను. నా మాట వృధా కాదు. నేను ఈ కోపాగ్ని ఉపసంహరించుకోవడం అంటే నన్ను నేను దహించుకున్నట్లే అవుతుంది. అందువల్ల లోకాలకు మేలు జరిగేట్లుగాను నాకు కీడు జరగని విధంగాను ఏదైనా ఉపాయం చెప్పండి అన్నాడు. ఔరుడు మాటలు విన్న పితృదేవతలు, నాయన ఔరుడా, లోకాలన్నీ నీళ్లలోనే ఉంటాయి కనుక భయంకరమైన నీ కోపాగ్నిని సముద్రంలో వదిలే. అప్పుడు నీ ప్రతిజ్ఞ నెరవేరినట్లు అవుతుంది. ఆ కోపాగ్ని సముద్రపు నీటిని దహించుతుంది అని చెప్పగా ఔరుడు తన కోపాగ్ని సముద్రంలో వదిలాడు. దీంట్లో ఔరాగ్ని అనే పేరుతో గుర్రం ముఖంతో నీటిని తాగుతూ ఉంటుందని వేదాల్లో కూడా ఉంది. ఈ విధంగా వశిష్ఠుడు చెప్పినదంతా విన్న పరాశరుడు తన కోపాన్ని ఉపసంహరించుకొని రాక్షస వినాశనం కొరకు సత్రయాగం చేయాలనుకున్నాడు. వశిష్ఠ మహర్షి శాంత స్వభావుడే అయినా తన కుమారుడి మరణానికి కారకులైన రాక్షసుల వినాశనాన్ని కోరి మనుమడైన పరాశరుడు తలపెట్టిన సత్రయాగానికి అభ్యంతరం చెప్పలేదు. దుర్మార్గులైన రాక్షసులంతా ఒకరి తర్వాతగా ఒకరుగా వచ్చి పరాశరుడు ప్రారంభించిన యోగాగ్నిలో పడి మరణిస్తున్నారు. వారి ఆహాకారాలు ఆకాశాన్ని అంటాయి. ఈ విధంగా పరాశరుడు తలపెట్టిన సత్రయాగం రాక్షస విధ్వంసాన్ని చూసి పులస్త్యుడు, పులహుడు, క్రతువు మొదలైన మహర్షులంతా వశిష్ఠ ఆశ్రమానికి వచ్చి రాక్షస సంహారాన్ని ఆపమని కోరారు. పరాశరుడు కూడా ఆ మాటలు మన్నించి ఆ యాగాన్ని ఆపేసి ఆ యజ్ఞగుండాన్ని దూరంగా హిమాలయాల్లో ఉత్తరపు దిక్కున వదిలేశాడు. ఇప్పటికీ ఆ అగ్ని పర్వదినాల్లో చెట్లను, తీగను, పొదలను భక్షిస్తూ ఉంటుంది అని గంధర్వులు, తపతి, వశిష్ఠ, ఔరులు కథను చెప్పగా అర్జునుడు ఇలా అన్నాడు. ఓ చిత్రదుడా, నువ్వు మా శ్రేయస్సు కోరేవాడవు, అన్నీ తెలిసిన వాడవు, విశేషంగా లోక వ్యవహారాలను ఎరిగిన వాడవు కనుక బ్రాహ్మణ శ్రేష్ఠులో మేము పురోహితునిగా ఎవరిని స్వీకరించవచ్చో అతను ఎక్కడ లభిస్తాడో చెప్పు అన్నాడు. అందుకు ఆ గంధర్వుడు బాగా ఆలోచించి ఇక్కడికి దగ్గరలోనే ఉత్కచం అనే పుణ్యతీర్థం ఉంది. అక్కడ ధౌమ్యుడనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మీరు ఆయన్ని పురోహితునిగా ఉండమని ప్రార్థించండి అన్నాడు. అప్పుడు అర్జునుడు యథావిధిగా ఆగ్నేయాస్త్రాన్ని చిత్రరథుడికి ఇచ్చాడు. నువ్వు ఇచ్చిన గుర్రాన్ని నీ వద్దే ఉంచు, వాటితో అవసరం పడినప్పుడు మేమే అడిగి తీసుకుంటాం అని చెప్పి పాండవులు గంగా నదిని దాటి ఉత్కచం అనే పుణ్యతీర్థం దిశగా ప్రయాణమయ్యారు. ద్రౌపది స్వయంవరం. ధౌమ్యుడు లోకంలో పవిత్రమైన చరిత్ర గలవారిలో ముఖ్యుడు, ధార్మికుడు, సజ్జనుడు, సాధువుల చేత పూజించబడేవాడు. ధౌమ్యుడు తోబుట్టులందరిలోనూ శ్రేష్ఠుడు. ఆయన చూడగానే పాండవులందరికీ తమ రాజ్యం తమ వశమైన సంతోషపడ్డారు. పాండవులంతా ధౌమ్యునికి నమస్కరించి తమ పురోహితునిగా ఉండమని మిక్కిలి ప్రార్థించారు. ధౌమ్యుడు వాళ్ళ కోరికను మన్నించాడు. ధౌమ్య ఆశీర్వచనం పొంది అక్కడి నుంచి తల్లితో కలిసి ద్రుపదుల నగరానికి బయలుదేరారు. దారిలో వాళ్ళకు ఒక బ్రాహ్మణ సమూహం కనిపించింది. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారని ధర్మరాజు అడిగాడు. అందుకు వారు ద్రుపద మహారాజు తన కుమార్తె కృష్ణను స్వయంవరానికి ప్రకటించాడు. యజ్ఞగుండంలో నుంచి ద్రుపదుని కుమారుడు కవచాన్ని ధరించి ధనస్సు బాణాలతో రథంతోనూ దృష్టజమునుడు అతనితో పాటు కృష్ణ అనే కూతురు జన్మించారు.
ద్రౌపదిని కూతురు కావున ఆమెను ద్రౌపది అని కూడా పిలుస్తూ ఉంటారు. అటు ద్రౌపదికి ఈ రోజున స్వయంవరం నిర్ణయించారు. స్వయంవర మహోత్సవాన్ని చూడడానికి మేమంతా వెళ్తున్నాము. ఈ ఉత్సవానికి యవ్వనంలో ఉన్నవాళ్ళు, అనేక యజ్ఞాలు చేసిన వాళ్ళు, అనేక శస్త్రాస్త్రాలు తెలిసిన రాజులు వివిధ దేశాల నుండి వస్తారు. వాళ్ళంతా బ్రాహ్మణులకు విలువైన కానుకలు అనేకం ఇస్తారు. మీకు కూడా ఆ వేడుక చూడాలని ఉంటే మాతో రండి. మీలో చక్కటి భుజబలం గలవాడు, ఆజానుబాహువు, నల్లని అయిన ఈతడు చూడముచ్చటగా ఉన్నాడు. ద్రౌపదికి ఇతన్ని భరించి వచ్చునేమోనని మాకు అనిపిస్తోంది అని మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోయారు. ఇంతలో వారికి ఎదురుగా సూర్యుని వంటి ప్రకాశం గలవాడు, బ్రహ్మదేవుని వంటి తేజస్సు గలవాడు, జింక చర్మం ధరించిన వాడు అయిన వ్యాసుడు ఎదురు రావడంతో పాండవులు వినయంగా ఆయనకు నమస్కరించారు. అప్పుడు వ్యాస భగవానుడు వాళ్ళకు రాబోయే శుభాన్ని గురించి తెలిపాడు. పాండవులు అట్లా ప్రయాణం చేస్తూ కొద్ది రోజుల్లో ద్రౌపదిని పట్టణం చేరుకున్నారు. నగరంలో ఎక్కడ చూసినా వివిధ దేశాల నుండి వచ్చిన రాజులు వారి సైన్యంతో కిక్కిరిసిపోయింది. పాండవులు ఒక కుమ్మరి వాని ఇంట్లో విడిది చేసి ఎవరూ గుర్తించకుండా బ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు. ముందుగా పాంచాల రాజు తన కుమార్తెను అర్జునుడికే ఇవ్వాలని సంకల్పించాడు. కానీ ఎంత వెతికినా వారి జాడ తెలియకపోవటం వలన ఆకాశంలో కట్టిన మత్స్యంత్రాన్ని విల్లు ఎక్కుపెట్టి 5 బాణాలతో ఎవడు పొడగొడతాడో అతడే ధర్మ ప్రకారం నా పుత్రికకు భర్త అవుతాడు అని ద్రౌపదుడు ప్రకటించాడు. ఆ ప్రకటన విన దేశాల్లోని రాజులంతా సంతోషంతో ద్రౌపదిని పట్టణానికి చేరుకున్నారు. వారి ఐశ్వర్యానికి తగినట్లుగా వారి ధ్వజాలు, అలంకారాలు, మైపోతలు ఉన్నాయి. నగరానికి ఈశాన్య దిక్కులో స్వయంవరం వేదిక ఏర్పాటు చేశారు. నేలంతా చదును చేసి మంచి గంధం నీళ్లు చల్లారు. రాజులు విడిది కోసం విశాలమైన సౌదాలు నిర్మించారు. అనేక రకాలైన మంచులు ఏర్పాటు చేశారు. ద్రౌపదుడు వారందరినీ ఆదరించి గౌరవించారు. పాండవులు ఉత్తమ బ్రాహ్మణులతో కలిసి ఉంటూ పాంచాల రాజు ఐశ్వర్యాన్ని చూసి సంతోషించారు. పాంచాల రాజు పుత్రికైన ద్రౌపది తెల్లటి ఆభరణాలతో చక్కగా అలంకరించుకుంది. అందంగా సన్నటి నడుముతోనూ తెల్లటి పలు వరుసతోనూ మాలల్ని ధరించి మైపూతలతో అలంకరించుకున్న ద్రౌపది తెల్లటి పూమాల చేతితో పట్టుకుని స్వయంవర మండపానికి వచ్చింది. ద్రౌపది చూసి రాజులంతా ఈమెను నేను గెలుచుకోవాలని ఊవిళ్ళూరారు. బ్రాహ్మణుల వేదోచ్చారణతో పుణ్యావచనాలతో వేదిక మారుమ్రోగింది. ద్రుపద పురోహితుడు దర్భలు చేత పట్టుకుని అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి హోమాన్ని ప్రారంభించాడు. వివాహానికి కావలసిన సామాగ్రిని అంతా ఒకచోట చేర్చి పెట్టుకున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అక్కడికి వచ్చి హోమానికి నమస్కరించి గంధ పుష్పాలతో అలంకరించుకున్న ధనస్సును బాణాలను ఆకాశంలో తిరుగుతున్న మత్స్యంత్రాన్ని సభాసదులందరికీ చూపి ఈ ధనస్సును ఎక్కుపెట్టి 5 బాణాలతో ఈ మత్స్యంత్రాన్ని కొట్టిన వాడే ఈ కన్యను భర్త అవుతాడు. కనుక ఇప్పుడు మీరు ఒక్కొక్కరే ఈ విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించండి అని ప్రకటించాడు. ఆ వచ్చిన రాజుల్లో దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన 100 మంది ధృతరాష్ట్రపుత్రులు, కర్ణుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, శల్య, విరాటాదులు పుత్రుడు సోదరులు కూడా ఉన్నారు. అక్రూరుడు, సారణుడు, సాత్యకి మొదలైన కృష్ణ, భోజ, అంధక వంశస్థులంతా ఉన్నారు. దట్టమైన బూడిదతో ఉండే అగ్ని కణాల్లాగా బ్రాహ్మణ సమూహంలో మధ్యలో ఉన్న పాండవులందరినీ శ్రీకృష్ణుడు గుర్తించి చాలా సంతోషించాడు. ద్రౌపదిని చేపట్టగలవాడు అర్జునుడు ఒక్కడైనా మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత రాజులంతా ద్రౌపది అందచందాలు చూసి ఆశపడ్డారే కానీ విల్లు ఎక్కిపెట్టలేకపోయారు. అట్లా ఒక్కొక్కరే ప్రయత్నించి విఫలరవుతూ ఉంటే మిగిలిన రాజులంతా పెదవి విరిచారు. ఆ ద్రౌపదిని చేపట్టే వాడొక్కడు ఇక్కడ లేడు. ఎందువలనంటే విల్లు ఎక్కుపెట్టడమే సాధ్యం కావట్లేదు. అటువంటిది ఇక మత్స్యంత్రాన్ని ఎవడు చదివిస్తాడు లెమ్మని ఆశ వదులుకున్నారు. ఈ విధంగా రాజకుమారులంతా విఫలరు కాగా శ్రీకృష్ణ సలహాను పాటించి యదు, కృష్ణ, భోజ, అందకులెవరూ ఆ ప్రయాణం కూడా చేయలేదు. జరాసంధుడు విల్లు ఎక్కుపెట్టబోయాడు కానీ మినుపగింజంత దూరం ఉండగా నారిని కట్టలేకపోయాడు. అట్లాగే శిశుపాలుడు, శల్యుడు, కర్ణుడు కూడా ఆవగింజ దూరాన ఉండగా నారి లాగి కట్టలేకపోయారు. అప్పుడు ధర్మరాజు ఆజ్ఞ తీసుకుని అర్జునుడు బ్రాహ్మణ సభలో నుండి బయటకు వచ్చాడు. అతని ఉత్సాహాన్ని చూసి బ్రాహ్మణులంతా ఆశ్చర్యపోయారు. పరాభవం పొందిన రాజులంతా ఈ వేద బ్రాహ్మణుడు తన శక్తి ఏమిటో తెలుసుకోలేకుండా నవ్వులు పాలేందుకే బయలుదేరాడని నవ్వుకున్నారు. అయితే బ్రాహ్మణులంతా ఈ తేజస్శాలి మంచి నడవడిక కలవాడు, బ్రాహ్మణ భక్తి గలవాడు, ఆయన ఇతడికి బ్రాహ్మణుల అందరికీ సంతోషం కలిగించే విధంగా కార్యసిద్ధి కలుగుగాక అని దీవించారు. ఆ తర్వాత అర్జునుడు ధనస్సు వద్దకు వెళ్ళాడు. గురువులను మనసులో స్మరించుకుని నమస్కారం చేసి ధనస్సును ప్రదక్షిణ నమస్కారం చేసి దాన్ని చేతితో పట్టుకుని అలవోకగా నరి సంధించాడు. రాజులు ప్రజలు అంతా చూస్తూ ఉండగానే 5 బాణాలతో మత్స్యంత్రాన్ని ఛేదించాడు. అది చూసిన బ్రాహ్మణులు రాజులంతా అవాక్కయ్యారు. మానవులకు సాధ్యం కాని ఈ పని చేసిన వాడు సామాన్య బ్రాహ్మడు కాడు, దేవేంద్రుడో, శివుడో, సూర్యుడో, కుమారస్వామి అయి ఉండాలి అని భూషణుడు అనుకుంటూ ఉంటే అటు ఆకాశం నుండి
కూడా ఎడతెగని పూలవర్షం కురిసింది. అప్పుడు ధర్మరాజు నకుల సహదేవులను వెంటబట్టుకుని ఇంటికి వెళ్ళాడు. దృష్టజుమ్నుడు సైనిక లాంఛనాలతో అర్జునుడిని గౌరవించాడు. అందమైన శరీరం గలది, తామర రేకుల వంటి కన్నుల గలది అయిన ద్రౌపది మదపు టేనుగు వంటి నడకతో విలాసంగా వచ్చి మన్మధుని వంటి రూపం కలిగిన అర్జునుడికి మెడలో ఆ పూలమాల అలంకరించింది. ఆ ఉత్సవాన్ని చాలామంది రాజు జీర్ణించుకోలేకపోయారు. దుర్యోధనుడు మిగిలిన రాజులందరినీ కూడగట్టుకుని ద్రౌపది పైన తిరగబడ్డారు. ఇంతమంది మహావీరులో ఉండగా పోయి ఒక బ్రాహ్మడి కూతుర్ని కట్టబెడతావా? అయితే మమ్మల్ని అందరినీ ఎందుకు ఆహ్వానించినట్లు? ఇది కేవలం భూలోకంలో ఉన్న రాజులందరికీ అవమానం జరిగినట్లే అవుతుంది. అందుకు ద్రుపదుడిని శిక్షించాల్సిందే అని అన్నారు. రాజులు తిరుగుబాటుతో బ్రాహ్మణ సమూహం అంతా కలిసి ఒకటే రాజుల మీద తిరగబడ్డారు. వారిద్దరి మధ్య కొంతసేపు పోరు నడిచింది. అయితే బ్రాహ్మణులు నీరసపడిపోయారు. ఇదంతా చూస్తూ ద్రౌపదుడు భయపడిపోయాడు. అర్జునుడు బ్రాహ్మణులందరినీ తప్పుకోమని నా అస్త్రాలనే మంత్రాలతో ద్రౌపదిని శత్రువులైన ఈ విషసర్పాల గర్వం అణగదొక్కుతానన్నాడు. తాను భీమసేనుడు కలిసి రాజులందరినీ ఎదురించారు. అన్నా, ఆ తాటి చెట్టు వంటి విల్లు ధరించి శత్రువులు తరిమి కొడుతున్నవాడు అర్జునుడు. అతని పక్కనే మధ్య వృక్షాన్ని భుజాన పెట్టుకుని యుద్ధం చేస్తున్న వీరుడు భీమసేనుడు. మత్స్య యంత్రాన్ని ఛేదించగానే సభలో నుండి వెళ్ళిపోయిన వాడు ధర్మరాజు. అతను అనుసరించి వెళ్ళిన వారు నకుల సహదేవులు అని కృష్ణుడు చెప్పగా, ఆహా, లక్కులు ఇంటి నుండి ఎట్లాగో బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. వీరి ప్రతాపాన్ని నేను ఇక్కడ చూడగలిగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు బలరాముడు. దుర్యోధనుడు సంతోషపెట్టడం కోసం కర్ణుడు అర్జునుని ఎదుర్కొన్నాడు. శల్యుడు భీముడిని ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధం జరిగిన బ్రాహ్మణ శ్రేష్ఠులంతా ముగ్గురు వేలేసుకున్నారు. కర్ణులుగా ఒకరినొకరు భయంకరంగా బాణాలు దాడి చేసుకున్నారు. వాళ్ళ ప్రయోగించిన బాణాలతో భూమి ఆకాశాలు నిండిపోయాయి. అర్జునుడి బాణ పరంపరను తట్టుకోలేక అర్జునుడితో, కర్ణుడు, నా ఎదుట నిలిచి యుద్ధం చేస్తున్న నువ్వు సాధారణమైన బ్రాహ్మణుడు కావు. నీ పరాక్రమం యుద్ధ నైపుణ్యాన్ని మెచ్చాను. నిజం చెప్పు, నువ్వు పరశురాముడివా లేక ఇంద్ర కుంతీల కుమారుడైన అర్జునుడివా? ఈ ఇద్దరు తప్పించి మూడో వాడెవడు నా ఎదుట నిలబడటానికైనా సాహసించడు. ఏమైనా నీ పరాక్రమం మెచ్చుకుంటున్నాను అన్నాడు. అందుకు అర్జునుడు ఇలా అన్నాడు, నేను నువ్వు చెప్పిన వాళ్ళలో ఎవరినీ కాను, కానీ శస్త్రాస్త్ర విద్యలన్నింటిలోనూ ఆరితేరిన వాడను. నిన్ను యుద్ధంలో ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాను. వట్టి మాటలు కట్టిపెట్టి యుద్ధం చేయగలిగితే నిలబడు అన్నాడు. అర్జునుడి మాటలు విన్న కర్ణుడు బ్రాహ్మణ తేజస్సుతో యుద్ధం చేయడం సాధ్యం కాదని వెనక్కి వెళ్ళిపోయాడు. శల్యుడు భీముడితో మల్ల యుద్ధం భీకరంగా చేశాడు. అయితే శల్యుడు కూడా భీముడు ఎదుట నిలబడలేకపోయాడు. అప్పుడు బ్రాహ్మణ సమూహం అంతా భీమార్జునులను విశేషంగా ప్రశంసించారు. అప్పుడు దుర్యోధనుడికి సందేహం కలిగింది. కర్ణుడు, పరశురాముడు, శివుడు, అర్జునుడు తప్ప మిగిలిన వారందరినీ జయించగలడే అట్లా శల్యుడు ఒక భీముడిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఓడించగలడే అని. అందుకు శ్రీకృష్ణుడు ఇలా బదులు చెప్పాడు, ఇతరులకు సాధ్యం కాని పనిని ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు సాధించి స్వయంవరంలో పద్మాల వంటి కన్నులు గల ద్రౌపదిని ధర్మ మార్గంలో భారీగా పొందాడు. అటువంటి పరాక్రమవంతుని జయించిన ఎవరి వల్ల అవుతుంది అని అంటూ వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నం మానమని హెచ్చరించాడు. అప్పుడు రాజులంతా తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు అర్జునుడు బ్రాహ్మణులంతా వెంటరాగా ద్రౌపదిని తన ఇంటికి తీసుకుని వెళ్ళేటప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఈ ఘట్టంలో మొట్టమొదటిగా పాఠకులు కనిపిస్తాడు. కుంతీదేవి ఇంట్లో కూర్చుని పిల్లల గురించి కలత చెంది మనసులో ఇలా అనుకుంది, పిల్లలంతా కలిసి ఉత్సవం చూస్తామని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. అక్కడ దుర్మార్గులైన దుర్యోధనాలు కూడా వచ్చి వీళ్ళని గుర్తుపట్టి చంపేయలేదు కదా. ఆయన అంతా కలిసికట్టుగా ఒకేసారి ఎందుకు వెళ్ళాలి? ఆ వెళ్ళేదేదో అర్జునుడు ఒక్కడు వెళ్తే సరిపోయేది కదా. ఆయన పిల్లలకేమి కీడు జరిగి ఉండదులే. ఎందువలనంటే వ్యాస భగవానుడి వాకు వ్యర్థం కాదు కదా. ఏది ఏమైనా ముక్కోటి దేవతలు బ్రాహ్మణ సమూహాలు నా పిల్లలకు అండగా నిలవాలి అని బాధపడింది. అటువంటి సమయంలో ధర్మరాజు, నకుల సహదేవులు ముందుగానే ఇంటికి వచ్చారు. తర్వాత భీమార్జులు వారి వెనకాల ద్రౌపది వచ్చి కుంతీదేవికి నమస్కరించారు. అమ్మ, మేము ఒక భిక్ష తెచ్చాము అన్నారు. వాళ్ళు తెచ్చిన భిక్ష ఏమిటో తెలుసుకోకుండానే రోజు తెచ్చే భిక్ష అయి ఉంటుందనుకుని దాన్ని మీ 5గురు పంచుకోండి అన్నది. ఆ భిక్ష ద్రౌపది అని తెలుసుకున్న తర్వాత తన తొందరపాటు చింతిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నది, నీ తమ్ములెదురు ఈమెతో కలిసి వచ్చి ఈ భిక్ష అందుకోమని సంతోషంగా అంటే మీ 5గురు ఉపయోగించుకోండి అన్నాను. ధర్మజ, ఇంతవరకు నా మాట ఎన్నడూ అసత్యం కాలేదు. మీరెప్పుడు నా మాట కాదనరని తెలుసు. ఇది లోక విరుద్ధమే అయినా ఇది దైవేచ్ఛగా భావిద్దాం అన్నది. ధర్మరాజు కూడా కలత చెందిన తల్లిని ఓదార్చి అర్జున, ఈమెను అగ్నిసాక్షిగా వివాహం చేసుకో అన్నాడు. ధర్మజుని మాటలు విన్న
అర్జునుడు, అన్న పెద్దవాడు నువ్వు ఉండగా నేను ముందుగా ఎలా వివాహం చేసుకుంటాను, కనుక నువ్వే ఈమెను ముందుగా భార్యను స్వీకరించు, మేము నలుగురం అదే మాట మీద ఉంటాం అన్నాడు. అందమైన ద్రౌపది శరీరాన్ని చూడగానే పాండురాజు పుత్రులు 5గురు ఈమెపై మన్మథ తాపం గలవారే ఒకేసారి చూశారు. ఆ కన్య 5గురికి భార్య కావాలని ఆమెను సృష్టించే ముందే బ్రహ్మ నిర్ణయించి ఉంటాడు. బ్రహ్మరా తెలుసుకోవడం ఎవరితరం? ఈ విధంగా అన్నదమ్ముల 5గురికి ద్రౌపది యందు అనురాగం కలదని వేదవ్యాసుల వారు ముందే తెలిపి ఆనాడు అట్లా అని ఉంటాడని జ్ఞాపకం చేసుకుని ధర్మరాజు తమ్ములతో పెద్దల మాట ప్రకారం మన 5గురికి ఈమె భార్య అవుతుంది, కనుక మనం ఇంకా ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఈమె వివాహం చేసుకుందాం, వేదవ్యాసుల వంటి పెద్దల మాట వ్యర్థం కాదు కదా అన్నాడు. శ్రీకృష్ణ బలరాములు చూడవచ్చుట. పాపం అంటే ఏమిటో ఎరుగని వారు, కీర్తిమంతులైన శ్రీకృష్ణ బలరాములు శత్రువులు అయినవాడు, మేనత్త కొడుకు, 9 తమ్ములతో కలిసి ఉన్నవాడు, కుంతి కొడుకుల్లో పెద్దవాడు అయిన ధర్మరాజును చూసి తమను తాము పరిచయం చేసుకున్నారు. ధర్మరాజు కుంతీదేవికి నమస్కరించారు. భీమార్జున నకుల సహదేవులను కౌలించుకున్నారు. కుశల ప్రశ్నలు అయిన తరువాత ధర్మరాజు కృష్ణునితో, కృష్ణ, దుర్యోధనాదులు మాకు చేసిన అపకారానికి దైవానుగ్రహం చేత బతికి బయటపడ్డాము. బ్రాహ్మణ వేషాలు వేసుకుని రెండో కంటి వాడు తెలియకుండా రోజులు వెళ్ళదీస్తున్నాము. ఇంతవరకు మమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేదు. అటువంటిది మీరు ఎట్లా మమ్మల్ని గుర్తించగలిగారు అన్నాడు. అందుకు కృష్ణుడు నవ్వుతూ, సూర్యుని మేఘాలు కప్పివేయచ్చు కాక, కానీ సూర్యుని తేజస్సు కప్పిపుచ్చలేము. అట్లాగే మీరు రహస్యంగా బ్రాహ్మణ వేషాల్లో ఉంటున్న మీ తేజస్సు లోకానికి అంతటికీ సుపరిచితమే. దాన్ని కనిపించకుండా ఎవరాపగలరు? ఎంతమంది రాజులకు సాధ్యం కాని అంతటి అద్భుత కార్యాన్ని ఒక అర్జునుడు తప్ప మరెవరు చేయగలరు అనగా మీ పరాక్రమమే నేను గుర్తుపట్టేట్లు చేసింది. అధర్మపరులైన దుర్యోధనాదులు లక్క ఇంటిని తగలబెట్టినప్పుడు ఆ ఇంట్లో నుండి మీరు తప్ప మరెవరూ తప్పించుకోగలరు. ఇక నుండి మీకు అంతా మేలే జరుగుతుంది అని చెప్పి కృష్ణ బలరాములు వెళ్ళిపోయారు. అక్కడ ద్రౌపదుడు స్వయంవరం అయితే ముగిసింది. ద్రౌపదిని గెలుచుకున్నవాడు ఎవడో తెలియదు. అతడి కులగోత్రాలు అంతకన్నా తెలియవు. ఈ వివరాలను తెలుసుకురమ్మని దృష్టజ్యుమ్నుని భీమార్జునుల వెంట పంపాను. అతడు ఆ కుమ్మరి ఇంటికి పోయి అక్కడ జరిగిన వృత్తాంతం అంతా ద్రౌపదునికి ఈ విధంగా తెలిపాడు. భీమార్జునులు ద్రౌపదితో కలిసి ఒక వృద్ధ స్త్రీకి నమస్కరించారు. మన ద్రౌపదిని కూడా నమస్కరించమన్నారు. ఇంకొక తెల్లని వాడు చెప్పినట్లుగా మిగిలిన 9 బ్రాహ్మణ గృహాలకు పోయి తెచ్చిన భిక్షనంతా ఆ వృద్ధ స్త్రీకి అప్పగించారు. ఆమె ద్రౌపదిని పిలిచి, సుందరి, ఆ తెచ్చిన ఆహారంలో అగ్రభాగాన్ని బలిదానాలకు, అతిథులకు, అన్నం కోరి వచ్చే బాటసారులకు ఉంచి మిగిలిన ఆహారాన్ని 2 భాగాలు చేయి అన్నది. అమ్మ ద్రౌపది, విశాలమైనది సన్న నడుము, కఠినమైన దేహం గల ఇతడికి సగభాగం ఆహారాన్ని పెట్టు. ఎందుకంటే ఇతడొక్కడే 10,000 ఏనుగుల బలం కలవాడు. మిగిలిన సగాన్ని 9గురికి పెట్టు. వాళ్ళు తినగా మిగిలిన దాన్ని నువ్వు నేను తిందాం అన్నది. ద్రౌపది ఆమె చెప్పినట్లే చేసింది. తాను తిన్నది దర్భలు పరిచి దానిపైన జింక చర్మాన్ని పరుపుగా వాళ్ళ 5గురు సుఖంగా పడుకున్నారు. ద్రౌపది వాళ్ళ పాదాలకు దిండు వలె తాను పడుకుంది. సంతోషంతో ఆదరించిందే కానీ విసుక్కోలేదు. భర్తల పేదరికాన్ని చూసి వ్యావగించుకోలేదు. వాళ్ళంతా బ్రాహ్మణులైన రథాల గూర్చి, గుర్రాల గూర్చి, మహాయుద్ధ వ్యూహాల గురించి, వాటిని ఛేదించే ఉపాయాల గూర్చి, ఆయుధాల గురించి, వాటి రహస్య ప్రయోగాల గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలను బట్టి వీళ్ళంతా ఉత్తమ రాజవంశస్థులైన అయి ఉండాలి, లేదా ధనుర్విద్యా పారంగతులైన బ్రాహ్మణ శ్రేష్ఠులైన అయి ఉండాలి. అంతేకాని వైశ్యులలో శూద్రుల్లో మాత్రం కాదు. వాళ్ళు పుట్టు పూర్వతలు చూసుకోవాలని ఎంత ప్రయత్నించినా లభించలేదు అని దృష్టజుమ్నుడు చెప్పగా ద్రుపదుడు చాలా సంతోషించాడు. ఆయన ద్రుపదుడు తన పురోహితుని పంపించాడు. పాండవులు అతన్ని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులతో గౌరవించారు. అప్పుడు ఆ పురోహితుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఆ మహావీరుడు మత్స్యంత్రాన్ని పడగొట్టి నాటి నుండి మీ కులగోత్రాలు, మీ పూర్వ చరిత్రను తెలుసుకోవాలని ద్రౌపది మహారాజు ఎంతో కుతూహలంగా ఉంది అన్నాడు. పురోహితుని మాటలు విన్న ధర్మరాజు నవ్వుతూ, బ్రాహ్మణోత్తమ, మత్స్యంత్రాన్ని ఛేదించిన వాడు రాకుమార్తెను భర్త కాగలిగిన ద్రౌపది మహారాజు ప్రకటించాడు. ఈ వీరుడు యంత్రాన్ని పడగొట్టి రాకుమార్తెను రాజులందరి సమక్షంలో పొందాడు. ఇక మీదట మీ రాజు మమ్మల్ని గురించి తెలుసుకుని ఏం చేస్తాడు చెప్పండి. నారి సంధించి విల్లు ఎక్కుపెట్టి బాణాలను సంధించి యంత్రాన్ని కొట్టినవాడు సామాన్యుడు కాదు కదా. ధనుర్విద్యలో అతడు ఎంతటి గొప్పవాడో తెలుస్తూనే ఉంది కదా. మీ రాజు కోరిక సఫలమైంది. యోగ్యుడైన వీరుడే అతని పుత్రికను చేపట్టాడు అని ధర్మరాజు పలుకగా పురోహితుడు పోయి ద్రౌపది మహారాజుకు తెలియజేశాడు. అంటే ద్రౌపదుడు దృష్టజుమ్ను పిలిచి 4 వర్ణాల వాళ్ళు ఉచితాలైన రథాలను తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆ రథాల్లో తీసుకుని రమ్మని పంపాడు.
ధృష్టజుమ్నుడు వెళ్ళి, మహారాజు ఈ రథాలను మీకోసం పంపాడు, మీరు దీంట్లో ఎక్కి అంతఃపురానికి రండి అని ఆహ్వానించాడు. అప్పుడు ధర్మరాజు సోదరులు కుంతి, ద్రౌపది అంతా కలిసి రత్నాలు పొదిగిన రాజులకు ఉచితమైన రథాల్లో ద్రౌపదిని ఇంటికి వచ్చారు. ద్రౌపదుడు వారికి అనేక రకాలైన బహుమతులను పంపాడు. వారు కత్తులు, డాలులు, ధనస్సులను, బాణాలను, అమ్ముల పదలను, రథాలను, గుర్రాలను, ఏనుగులను మాత్రమే స్వీకరించారు. వీటిని ధరించి తమ వద్దకు వస్తున్న పాండవులను చూసి వాళ్ళు అత్యుత్తమమైన క్షత్రియ శ్రేష్ఠులని తెలుసుకుని పుత్రులతో, తమ్ములతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో, మహా విద్వాంసులైన బ్రాహ్మణ సమూహాలతో కలిసి ద్రౌపదుడు ఎంతో సంతోషించాడు. అంతేకాకుండా తన వద్దకు వచ్చి జంకు లేకుండా ఉన్నతాసనాల మీద కూర్చున్న పాండవులను చేసి వారు తప్పక ఉత్తమ క్షత్రియులే ఉంటారని నిర్ధారణ చేసుకుని ధర్మరాజుతో, అయ్యా, మీరు క్షత్రియుల, బ్రాహ్మణుల, లేక మాయావులై తిరుగుతున్న మంత్రసిద్ధుల, లేక ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి స్వర్గం నుండి వచ్చిన దేవతల, మీ నిజస్థితి తెలుసుకుంటే కానీ ఈ కన్యకు యథావిధిగా కళ్యాణం చేయలేను అన్నాడు. ద్రౌపదితో ధర్మరాజు, రాజా, మేము క్షత్రియులము, పాండురాజు పుత్రులము, నేను పెద్దవాడను, వీళ్ళు నలుగురు భీమార్జున, నకుల, సహదేవులు నా తమ్ముళ్ళు, ఎక్కడైనా శత్రువులను పూర్తిగా నిర్మూలన చేయగలిగిన వాళ్ళు వీరు కుంతి, మహాదేవులు అన్నాడు. ద్రౌపదుడు అత్యధిక సంతోషంతో మైమరిచిపోయాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలే. నోటి మాట పెగలటం లేదు. చివరకు తను తాను సంభాళించుకుని, నా పుణ్యం వలన మీరంతా లక్క ఇంటి నుండి బయటపడ్డారు అని సంతోషించాడు. ఒక రోజున పుత్రులు, మిత్రులు, బంధువులు, బ్రాహ్మణ సమక్షంలో ద్రౌపదుడు ఇలా అన్నాడు: ఇంద్రుని కుమారుడు, విచిత్ర వీరుడు, మానవుడు, సజ్జనుడైన అర్జునుడు నా కుమార్తెకు భర్త అయ్యాడు. నాకన్నా భాగ్యశాలు ఎవరుంటారు? స్వయంవరంలో గెలుచుకున్న కన్యను అర్జునుడు వివాహం చేసుకుంటాడు అని ద్రౌపదుడు పలుకగా ధర్మరాజు ఇలా అన్నాడు: అది సాధ్యం కాదు. ముందుగా నేను వివాహం చేసుకుంటాను, ఆ తర్వాత భీమసేనుడు వివాహం చేసుకుంటాడు అన్నాడు. అందుకు ద్రౌపదుడు, అట్లాగైతే నువ్వే ఈ కన్యను వివాహం చేసుకో, ధర్మ మార్గానికి ఎవరికి అడ్డు చెప్పకూడదు ఆ కథ అన్నాడు. అందుకు ధర్మరాజు, రాజా, ఈ కన్యను మేము 5గురం వివాహం చేసుకుంటాము, ఇదే మా తల్లిగారి ఆజ్ఞ, దాన్ని మేము ఎప్పుడూ దాటం అన్నాడు. ధర్మరాజు మాటలకు ద్రౌపదుడు ఆశ్చర్యపోయాడు. లోకంలో ఎక్కడైనా ఒక పురుషుడికి అనేక మంది భార్యలు ఉంటారు సహజం, కానీ ఒకే భార్యకు 5గురు భర్తలు ఉండడం పురాణాల్లో కూడా ఎక్కడా చూడలేదు. ధర్మరాజా, నీకు లోక సంబంధమైన విషయాలన్నీ తెలుసు, వేద స్వరూపమైన ధర్మాన్ని ఎన్నో ఎరుగుదువు, ధర్ముని కుమారుడవు, నీకు తెలియని ధర్మాలు ఎక్కడున్నాయి? నువ్వు అన్న మాటలు ధర్మబద్ధం కాదేమో అని అనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ విషయం గురించి నీవు, నేను, కుంతీదేవి, ధృష్టజుమ్నుడు కలిసి రేపు దీర్ఘంగా ఆలోచిద్దాం అన్నాడు. ఆ విధంగా వారంతా తర్జనభర్జనలు పడుతూ ఉండగా మహా తేజస్శాలి అయిన వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు. వ్యాసవ్యాసుడికి కుంతీదేవి, పాండవులు, ద్రౌపదుడు భక్తితో నమస్కరించారు. మణులు పొదిగిన బంగారు సింహాసనంపై కూర్చొని బట్టి అర్ఘ్య పాద్యాదులిచ్చి గౌరవించారు. కుశల ప్రసన్న అయిన తర్వాత ద్రౌపదుడు చేతులు జోడించి వ్యాసునికి నమస్కరిస్తూ, మహర్షి, లోకాలన్నీ మెచ్చుకోదగిన వాడు, లోకానికే గురువైన వాడైన ధర్మరాజు నా కుమార్తెను వారు 5గురు వివాహం చేసుకుంటాం అంటున్నాడు. మీకు తెలియని ధర్మాలు లేవు, లోకచారాలన్నీ మీకు తెలుసు. దివ్య మునీంద్ర, నిర్మలమైన బుద్ధి గలవాడ, ధర్మాధర్మ నిర్ణయాలు చేయటం మా బోటి వారి వల్ల కాదు. అందువల్ల మీరే ఆలోచించి చెప్పండి, మీరు ఏది చెప్తే దాన్ని శిరసా వహిస్తాం అన్నాడు. వ్యాసుని సమక్షంలో ధర్మరాజు అలా అన్నాడు: నా మనసు ఎప్పుడు అధర్మంలో చిక్కుకోదు, నేను చెప్పే ధర్మ సమ్మతమే. అందువల్ల వేరే ఆలోచనలు పెట్టుకోకుండా పద్మాల వంటి కన్నులు గల ద్రౌపదిని మా 5గురికి ఇచ్చి వివాహం చేయండి. అంతేకాకుండా పూర్వం గౌతముడి వంశంలో పుట్టిన జటిల తన తప ప్రభావంచే 7గురు ఋషులను వివాహమాడింది. దాక్షాయణి అనే మరో మునికన్య ప్రచేతసులనే 10 మందికి భార్య అయింది. అంతేకాకుండా గురువులందరిలోకి తల్లియే ఉత్తమ గురువు. అటువంటి తల్లి అన్న మాటను బ్రహ్మదేవుడు రాసిన రాతను ఎవరైనా మార్చగలరా అన్నాడు. అప్పుడు ద్రౌపదుడు అందరి సమక్షంలో ఇలా అన్నాడు: ధర్మ సూక్ష్మాన్ని నిర్ణయించడం మనకు సాధ్యం కాదు కనుక ముల్లోకాలకు పూజ్యుడు, విజ్ఞానానికి నిధి అయిన ఈ వ్యాస భగవానుడు ఏది ఆదేశిస్తే దాన్నే మనమంతా శిరస వహించాల్సిందే అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి ద్రౌపదునితో, ధర్మరాజు ధర్మతత్వం తెలిసినవాడు, ధర్మ మార్గం తప్పి హాస్యానికైనా మాట్లాడు. అట్లాగే దేవతా సమానులైన కుంతీదేవి ఎందుకు అసత్యం పలుకుతుంది? వీళ్ళ మాటలు దేవతల అభిప్రాయాలు ఒకటే. అందువల్ల మనసు పాడు చేసుకోకుండా ఈ 5గురికి నీ కుమార్తెను వివాహం చెయ్యి. ఇందులో ఒక యథార్థమైన గాథ ఉంది. నువ్వు అది వినదలుచుకుంటే నాతో రమ్మని ఒక్కడిని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి ఏకాంతంగా అతడికి విషయం అంతా ఇలా చెప్పాడు. పూర్వం ఇంద్రసేన అనే మహాప్రతివత ఉండేది. ఆమె భర్త మౌద్గల్యుడు. అతడు గొప్ప తపస్వి అయిన బాగా ముసలివాడయ్యాడు. దానికి తోడు కుష్టి వ్యాధి. దాంతో శరీరం అంతా ముడతలు పడి
అసహ్యంగా ఉండేది. అయినా కూడా ఇంద్రసేన విసుక్కోకుండా ఆ మునికి సేవలు చేస్తూ ఉండేది. ఒక రోజున భర్త భోజనం చేసి మిగిల్చిన అన్నాన్ని తింటూ ఉండగా బొటన వేలు ఊడి అన్నంలో పడింది. ఆమె ఎంత మాత్రం అసహించుకోకుండా ఆ వేలు బయట పారేసి వచ్చి తిరిగి అన్నం తినడం ప్రారంభించింది. ఇదంతా చూస్తున్న మౌద్గల్య మహర్షి భార్య పైన అపారమైన కరుణ కలిగి నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆమె నాథ, నేనింకా యవ్వనంలో ఉన్నాను. కామవాంఛలు నన్ను వేధిస్తున్నాయి కనుక నువ్వు 5 విధాలుగా నన్ను సంతోషపెట్టు అంది. అందుకు ఆ మౌద్గల్యుడు సంతోషించి తన తపోబలం చేత ఆమెకిష్టమైన రీతిలో 5 దేహాలు ధరించాడు. సూర్యరథాన్నెక్కి ఆకాశగంగలో స్నానం చేసి చంద్రకిరణాల సమూహంలో నివసించి మేరు కైలాస పర్వతాల్లో క్రీడిస్తూ అనేక వేల సంవత్సరాల ఇంద్రసేనతో సుఖాలు అనుభవించి తృప్తిపడ్డాడు. అటు వెంబట ఆమెను విడిచి తిరిగి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రసేన ఆ కామభోగాలతో తృప్తి చెందక కాశీరాజు పుత్రికగా జన్మించింది. కానీ ఆమెకి ఎంతకాలానికి వివాహం కాకుండా కన్యగానే మిగిలిపోయింది. విసుగు చెందిన ఆ కాశీరాజు పుత్రిక శివుని కూర్చి ఘోరంగా తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షం వరం కోరుకోమన్నాడు. అందుకు ఆమె నాకు పతిదానం చేయమని ఒళ్ళు తెలియని పరవశంలో 5 సార్లు అన్నది. అప్పుడు పరమశివుడు కరుణించి వచ్చే జన్మలో నువ్వు 5 భర్తలను పొందుతావని వరమిచ్చాడు. అందుకు ఆ రాజపుత్రిక భయపడి పరమేశ్వర, ఇటువంటి లోక విరుద్ధమైన వరాన్ని పొందడానికి నేను ఇష్టపడటం లేదని చెప్పింది. అప్పుడు ఈశ్వరుడు, ఓ కన్యక, భయపడకు, నేను చెప్పినట్టు నువ్వు తప్పక 5 భర్తల్ని పొందుతావు. అయితే ఆ భర్తలంతా ధర్మపరులే అవుతారు. అందువల్లనే దయతో నీకు ఈ వరాన్ని ఇచ్చాను అన్నాడు. అట్లాగైతే పరమేశ్వర, భర్తలు 5 కలయిక ఉన్నప్పటికీ నా కన్యత్వానికి పతి సేవ భాగ్యం, కామాన్ని అనుభవించాలనే కోరిక ముత్తైదువుతను అనుగ్రహించమని కోరింది. అప్పుడు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు విడివిడిగా వచ్చి ఆమెతో వచ్చే జన్మలో మా అంశతో పుట్టే రాజకుమారులు నీకు భర్తలు అవుతారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇంద్రుడే ఈ 5 యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు అంశలో ధర్మ బీజార్జున నకుల సహదేవులు జన్మించారు. బ్రహ్మాది దేవతలంతా ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు బలరామకృష్ణులుగా అవతరించాడు. వీరిలో కృష్ణుడు 5 వాళ్ళ పనుల్లో సాయం చేస్తాడు. ఆ 5 ఇంద్రులకు ఒకే భార్యగా తపస్సు చేసి లక్ష్మీ స్వరూపురాలైన ద్రౌపది యజ్ఞగుండం నుంచి జన్మించింది. మేము నమ్మకం కలిగించేందుకు దివ్య దృష్టిని ప్రసాదిస్తానని ద్రౌపదికి అంతగా కళ్ళ కట్టినట్టు చూపించాడు. ద్రౌపది అప్పుడు అగ్ని వంటి రూపాలతో, బంగారు ఆభరణాలతో ఆజానుభావులు గల మూర్తులను చూశాడు. అంతేకాకుండా అతిలోక సుందరి అయిన 5 భార్య కావడానికి తపస్సు చేసిన కన్యక యొక్క మొదటి దేహాన్ని చూసి ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. వ్యాసుడు మళ్ళీ ఇలా అన్నాడు, ద్రుపద మహారాజా, పూర్వపు మహాత్ముల్లో కూడా ఇటువంటి చరిత్రలు ఉన్నాయి. అందువలన పాండవులు 5 ద్రౌపదినిచ్చి వరుసగా వివాహం జరిపించు. ఇది దైవ నిర్ణయమే కానీ మనం కల్పించింది కాదు అని ద్రౌపదిని ఒప్పించి అతడితో కలిసి పాండవులు ఉన్న చోటుకి వెళ్ళి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఈరోజు శుభదినం. చంద్రుడు రోహిణి నక్షత్రంలో కలిసి ఉన్నాడు. ఇది ప్రేమానురాగాలకు చిహ్నం. మీ 5 వరుసగా ద్రౌపదిని వివాహం చేసుకుని సుఖంగా ఉండండి అని వ్యాస మహర్షి ఆజ్ఞాపించగా ద్రుపద మహారాజు మిక్కిలి సంతోషించి కళ్యాణ మండపానికి పోయి పురోహితుడైన ధౌమ్యునికి మిగిలిన బ్రాహ్మణ శ్రేష్ఠులకి సన్మానం చేయగా వారు పుణ్యాత్ములైన పాండవులను వెంటబెట్టుకుని వచ్చారు. అప్పుడు చంద్రుని వంటి ముఖం కలది, కలువుల వంటి కన్నుల కల ద్రౌపదిని ముత్తైదువులు వెంటబెట్టుకుని తీసుకుని వచ్చారు. వేద మంత్రాలతోనూ పుణ్యాహ కార్యాలతోనూ అనేక విధాలైన మంగళ వాయిద్యాలతోనూ వేదికంతా మారుమ్రోగింది. పురోహితుడైన ధౌమ్యుడు వివాహానికి కావలసిన ఆహుతులను వేదోక్తంగా అగ్నిహోత్రాలు ప్రజ్వలింపజేశాడు. ద్రౌపదినిచ్చి మొదటి ధర్మరాజుకు వివాహం చేయించాడు. తర్వాత మిగిలిన 4 కన్యాత్వం చెడకుండా వివాహం జరిపించాడు. వివాహ వేదిక అంతా పండితులు ఆశీర్వచనాలతోనూ ప్రజల జయ జయ ధ్వనాలతోనూ మారుమ్రోగింది. నా ఛానల్ ఆది పర్వంలోని 7వ శ్వాసం పూర్తయిందండి. నా పారాయణ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.